చెప్పానుగా నా దారికి అడ్డు రావద్దని. నువ్వైతే నా దారిలోకి కాదు, నా ఇంట్లోకే చొరబడ్డావు. మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఇదే చెప్పారుగా మీ తాతయ్య. ప్రహ్లాద్, ఇట్రా. హ్యాపీ బర్త్డే ప్రహ్లాద్. ధన్యవాదాలు. ఎలా ఉందిరా ఆంగ్లేయుల అలంకరణ? బాగుంది. చూడు, నేను నీకోసం ఏమేం తీసుకొచ్చాను. నీ పుట్టినరోజు అంటే మాటలా బాబు. ఇదిగో చూడు. దీనిని బొంబాయి నుంచి తెప్పించా నీకోసం. హరిబోం. అలాగే ఇది ప్రత్యేకంగా తెప్పించాను లండన్ నుంచి. ఏం మెరిసిపోతున్నావురా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తాతయ్య? అవసరముంది. కులకర్ణి సర్కార్ మనవడి జన్మదినం ఈ ఊళ్ళో అందరికీ కలకాలం గుర్తుండిపోవాలి. హరిఓం. అరే, ఏ అందంగా ఉన్నావురా. ముందే ఇంత వేడిగా ఉంది, పైగా ఇది. ఆంగ్లేయుల్ని చూడలేదురా నువ్వు? ఏ వాతావరణమైనా ఇంత పొడుగు కోట్లేసుకొని తిరుగుతారు. ఆ కుర్తీ మీద ఓవర్ కోట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా రాత్రిపూట సన్ గ్లాసెస్, ఇంకా చెప్పడానికి ఏముంది? ఇంత ఇదిగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉండరేమో కదా నాన్న? లేదు 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 లేదు, నేను ఊరికేనే ఎలా కనిపిస్తాడో చూద్దామని పెట్టాను. తర్వాత వేసుకుంటాడులే. తీసేరా, తీసే. ఇదిగోరా, తీసుకెళ్ళి. బహుమతి ఎలా ఉంది నాన్న? ధన్యవాదాలు తాతయ్య, కానీ అవసరం లేదు. నేను ఎలా ఉన్నా బాగానే ఉన్నానుగా. అయినా షిరిడీలో అలాంటి కోట్లు ఎప్పుడూ పనికిరావు. ఈ కోటు నేను నీకెందుకు తొడిగించానో అది నీకు కాసేపటి తర్వాత తెలుస్తుందిలే. ఇవాళ నీ పుట్టినరోజు. పదా, భోజనం సిద్ధంగా ఉంది. అందరికంటే ముందు నువ్వే తినాలి. తాతయ్య, ఈరోజు నన్ను సాయిని కూడా పిలిచాను. నేను ఆయనకు చెప్పాను, ఎప్పటి వరకు అయితే ఆయన రారో అప్పటి వరకు నేను తిన్నానని. కులకర్ణి గారు, ఈ సాయి అంటే ఎవరి గురించి అయితే మీరు చెప్పారో ఆ బైరాగేనా? ఏంటి, మీరు అతన్ని కూడా ఇన్వైట్ చేశారా? మేమెందుకు పిలుస్తామండి అతన్ని? ఎప్పటికీ పిలవాలి. నేను నీతో మాట్లాడాలి. రా. ఇంక నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్తున్నావు సాయి? ఈరోజు ప్రహ్లాద్ జన్మదినం. ఆగు సాయి. కులకర్ణి సర్కారింటికి వెళ్తావా నువ్వు? వద్దు, నువ్వు ప్రహ్లాద్కి బహుమతి రేపిద్దువుగాలే వాడిక్కడికి వచ్చినప్పుడు. విషయం బహుమతి గురించి కాదు బాయిజమ్మ. ప్రహ్లాద్ నన్ను ఆహ్వానించాడు. సాయి, నీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు కులకర్ణి సర్కార్ నిన్ను అక్కడ చూశాడంటే. బాయిజమ్మ, ఎవరు మనకి ఏమిచ్చినా మనం దాన్ని స్వయంగా స్వీకరించేంత వరకు అది మనది ఎలా అవుతుంది? అది గౌరవమైనా సరే, అవమానమైనా సరే. అయినా నాకిప్పుడు కులకర్ణి సర్కార్ ప్రవర్తన కంటే ఎక్కువ ప్రహ్లాద్ సంతోషమే ముఖ్యం. అక్కడ అతిథులున్నారని నేను నిన్ను ఏమి అనలేకపోయాను. కానీ నీకేమైనా మతి జడిందా ఏంటి? నీ పుట్టినరోజున ఇక్కడికి ఆ బైరాగిని ఎందుకు పిలిచావురా? ఆయన నా గురువు తాతయ్య. అతను నా శత్రువు. అతని ఇక్కడికి రాడు. ఎందుకంటే అతడికి బాగా తెలుసు ఇక్కడికి వస్తే ఏమవుతుందో. ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అప్పుడు నీ ఈ జన్మదినం అతడికి కర్మదినం అవుతుంది. హరిఓం. కానీ తాతయ్య, ఆయన ముందే ఇక్కడికి వచ్చి ఉన్నారు. నిజానికి ఇక్కడే ఉంటారు ఆయన. ఏంటి? అందుకే చెబుతున్నాను ప్రహ్లాద్, అతడికి దూరంగా ఉండమని.
తన కనికట్టు విద్యతో నీకు మతి భ్రమణం కలిగేలా చేశాడు. నీకు అనిపిస్తుందా ఆ బైరాగి ఇక్కడికి వస్తాడని? నమ్ముతున్నావా? మీరు నమ్మినా నమ్మకపోయినా దీనివల్ల సత్యం అసత్యం అయిపోతా తాతయ్య. సత్యం ఇదే, సాయి అణువులోనూ ఉన్నారు. సాయి నలు దిశలలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అదంతా అసత్యం. ఆ బైరాగి కేవలం మంత్రతంత్రాలు చేసే ఒక తాంత్రికుడు మాత్రమే, అంతకు మించి ఏం కాదు. చల్లని గాలి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. చాలా చల్లగా హఠాత్తుగా ఇంత చల్లని గాలి. బైరాగి ఆగు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు. కులకర్ణి సర్కార్, ప్రహ్లాద్ నాతో అన్నాడు, నేనిక్కడికి వచ్చేంత వరకు తను భోజనం చెయ్యను అని. అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంకా ప్రహ్లాద్కి బహుమతి కూడా ఇవ్వాలి. రాముడు నీకు మేలు చెయ్యాలి. జన్మదిన శుభాకాంక్షలు ప్రహ్లాద్. చాలా బాగుంది. బ్యూటిఫుల్.
ఇంక నేను బయలుదేరతాను. ఆగు! ఎలాగూ వచ్చావుగా, భిక్ష కూడా తీసుకొని వెళ్ళు. దయచేసి ఈయన్ని క్షమించండి సాయి. ఈయన ఎంత పెద్ద పాపం చేస్తున్నారో ఈయనకు తెలియదు. ధన్యవాదాలు కుల్కర్ణి సర్కార్. మొదటిసారి మీరు కుల్కర్ణి నిలయంలో మీ స్వహస్తాలతో నాకు భిక్ష ఇచ్చారు. ఆగు! నా ఇంటికొచ్చావు కాబట్టి నీకు మరొకటి కూడా ఇచ్చి పంపిస్తా. ఒక శుభ సమాచారం. అతిథుల అందరి సమక్షంలో నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది ఈ ప్రకటన విన్న తర్వాత మీరంతా కూడా బాగా సంతోషిస్తారని. హరి ఓం. నాకు ప్రభాకర్ గారికి ఒక విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో గర్వం, ఆనందంగా ఉంది. ప్రభాకర్ గారు షిరిడీకి సమీపంలో ఒక పెద్ద కాటన్ మిల్లును నిర్మించబోతున్నారు. హరిబో. కాటన్ మిల్ అది మొత్తం భారతదేశంలోనే అన్నిటికంటే అడ్వాన్స్డ్, అన్నిటికంటే బెస్ట్ అవుతుంది. ఆగండి 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 ఆగండి. ఈ శుభ సమాచారం ఇంకా సమాప్తం అవ్వలేదు. మా వ్యాపారం మమ్మల్ని మంచి స్నేహితుల్ని చేసింది. కంగ్రాచులేషన్స్ నాన్న. అందుకే మేము ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నాం. దానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. నా మనవడు ప్రహ్లాద్ ప్రభాకర్ గారి పుత్రిక సోనాలిని వివాహంతో ఒక్కటి చెయ్యాలని. ఆగండి ఆగండి ఆగండి. అంతేకాదు, వివాహం తరువాత వీరిరువురు పై చదువుల కోసం, అలాగే ప్రభాకర్ గారి వ్యాపారాలు చూసుకోవడం కోసం లండన్కి వెళతారు. ఆపై వాళ్ళిద్దరూ ఆ దేశంలోనే శాశ్వతంగా స్థిర నివాసులవుతారు.
తాతయ్య ప్రహ్లాద్, నా మనవడు ప్రహ్లాద్ నీకు అలాగే మతిని భ్రమింపజేసే నీ కన్నికట్టుకి శాశ్వతంగా దూరంగా ఉంటాడు. అల్లా మాలిక్. ఏంటి చూస్తున్నారు? వాయించండి. హరి ఓం. అభినందనలు బియ్యంకుడు గారు. రుక్మిణి చూస్తావేంటి? బియ్యంకుడు గారి నోరు తీపి చెయ్యి. తినండి. హరి ఓం. తినండి. అభినందనలు ప్రహ్లాద్, నీ జాతకమే మారిపోయింది. మీ తాతయ్య గారు భలే గొప్ప సంబంధం చూశారు నీకోసం. ఇప్పుడిక నువ్వు లండన్ వెళ్ళిపోతావు. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. నువ్వు చాలా గొప్ప ఇంటికి అల్లుడు కాబోతున్నావు. చాలా అదృష్టవంతుడివి. నాన్న, అసలు మీరు నన్ను అడగకుండా నా పెళ్ళిలా నిశ్చయం చేస్తారు? లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అరే చిన్న పిల్లలండి. పెళ్లి మాట వినగానే కొంచెం భయపడతారు, కంగారు ఉంటుంది, అంతకుమించే లేదు. హరివో. ప్రభాకర్ గారు కంగారు పడాల్సిందేం లేదండి. చిన్న పిల్లలు కదా, కాస్త మొండితనం అంతే. అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారు. హరి ఓం. ఒప్పుకుని తీరాల్సిందే వాళ్ళు. హరి ఓం. నా మనవడు ప్రహ్లాద్ ప్రభాకర్ గారి పుత్రిక సోనాలిని వివాహంతో ఒక్కటి చెయ్యాలని. ప్రహ్లాద్ బాబు, ప్రహ్లాద్ ఊరుకో. రా, ఇక్కడ కూర్చో. నానమ్మ, తాతయ్య నన్ను ఇంతగా ద్వేషిస్తున్నారా? నన్ను జీవితాంతం పాటు తనకి దూరం చేసిందే కాక ఇప్పుడు అందరికీ దూరం చేస్తున్నాడు. నాది అసలు ఇప్పుడు పెళ్లి వయసే కాదు. నాకు అసలు ఇది కూడా తెలియదు నేను జీవితంలో ఏం చేయాలో. కానీ తాతయ్య గారు నా పూర్తి జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. నేను అర్థం చేసుకోగలను ప్రహ్లాద్. నీకేమనిపిస్తుందో నేను నీ కోసం ఏమంత ఎక్కువ చేయలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా సాయి నేర్పిన ఒక సూత్రం చెప్పగలను. ఎప్పుడైతే మనసు దిగులుతో నిండుంటుందో, ముందు ఏ దారి కనిపించదో, అప్పుడు నీ మనసులో రామకృష్ణ హరి అని జపం చేసుకో.
ఒకసారి సార్ చెప్పే మాట విను. ఆయన విన్నారా నా మాట? నన్ను అడిగారా? కోపం వచ్చిందా? మీకా టెన్షన్ ఉంటే నా లైఫ్ ఇలా నాశనం చేయరు. అసలు నిజానికి నువ్వు ఇదంతా నేనెందుకు చేశానో అర్థం చేసుకుని ఉండాల్సింది. అది నీ జీవితాన్ని బాగు చేయటానికి చేసి ఉంటానని. బాగు కోసమా లేదా నాశనమా? అది నేను డిసైడ్ చేస్తాను. లండన్లో ఉండాలన్న కోరిక నీకుందా? ఒక ఇష్టం లేని బంధంలో బందీగా ఉండాలనైతే కోరిక లేదు. కానీ అవకాశం వచ్చింది కదా సోనాలి. విదేశాలకు వెళ్ళటానికి నెలల సమయం పడుతుంది. అలాంటి దేశాలకి నిన్ను ఒంటరిగా పంపించదలుచుకోలేదు. పెళ్లి చేసుకుని నీ హస్బెండ్ తో కలిసి వెళ్తే అతను అక్కడ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నిన్న ఫస్ట్ టైం కలిసారు మీరు అతన్ని. ఇంకా ఒక్క రోజులోనే మీకు అంత నమ్మకం ఏర్పడిందా నేను నా పూర్తి జీవితాన్ని అతనితో కలిసి గడపగలుగుతానని? ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ డాడ్. ఏం తెలుసు సోనాలి? ఇదే ప్రాఫిట్ లేకుండా మీరు ఎలాంటి డీల్ చేయరు. కానీ మీరు ఒకవేళ ప్రహ్లాద్తో ఒక్కసారైనా మాట్లాడుంటుంటే అప్పుడు మీకు తెలిసి ఉండేది తను నా ఫ్యూచర్లో ఏ విధంగా చూసుకున్నా ఫిట్ అవ్వడని. సో ఇప్పుడు చెప్పండి, ఈ వేస్ట్ డీల్లో మీకేం లాభం? నీ ప్రశ్నకి జవాబు చెప్పాలనుకోవట్లేదు నేను. అవును, ఎందుకంటే మీరు నన్ను అస్సలు అర్థం చేసుకోరు. నా జాతకమే మంచిది కాదు. ఒకవేళ ఈరోజు మా అమ్మ బ్రతుకుంటే తను నాకు సపోర్ట్ చేసేది, ఇలా జరగనిచ్చేది కాదు. ఒక తల్లి లోటుని ఒక తండ్రి ఎప్పటికీ పూర్తి చేయలేడు నాన్న. నువ్వు మళ్ళీ ఈ ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టావా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకపోయినా, కానీ ఇదే నిజం. మీ ప్రేమ కోసం తప్పిస్తున్నాను నేను. అందుకే నాకు అనిపిస్తుంది ఒకవేళ మా అమ్మ ఉంటే నన్ను అర్థం చేసుకునేదని. అండ్ ఐమ్ ష్యూర్ మీరు నన్ను ఒక ఎసెట్ అనుకొని తాకట్టు పెడుతున్నారు. ఎంత దురదృష్టవంతురాల్ని నాన్న నేను. నాకు మీలాంటి తండ్రి దొరికారు. ఇంకా మరొక పక్క నాకు తల్లి లేకుండా పోయింది. జస్ట్ షట్ అప్. నేను మౌనంగా ఉండను. ఎప్పటి వరకు అయితే మీరు నాకు నిజం చెప్పడం జరగదు. నిజం చెప్పడానికి ఇంత భయపడుతున్నారు మీరు అంటే ఇది నిజం. అది చేదు నిజమే అయి ఉంటుంది. చెప్పండి నాన్న, నిజమేంటి? కులకర్ణి గారు నాకు కాటన్ మిల్లు కోసం 100 ఎకరాల భూమి ఇస్తున్నారు. నీకు ప్రహ్లాద్కి వివాహం జరగాలని ఆయన కోరుకున్నారు. నా గురించి నీకు బాగా తెలుసంటున్నావుగా. అయితే ఇది కూడా తెలుసుంటుంది. నేను ఒకసారి మాటిచ్చానంటే ఇక వెనకడుగు వెయ్యను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను మామయ్య గారు. మీరు నా కొడుకుని బేరం పెట్టి అమ్మేశారా? మీరు వాణ్ణి వైద్యుణ్ణి చేయాలనుకున్నారుగా, మరి వాణ్ణి లండన్ పంపిస్తున్నారా? అది కూడా శాశ్వతంగా. నేను నా కొడుకుని నాకు దూరంగా ఎప్పుడు పంపించను, చచ్చినా సరే. నీకీ ఇంట్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిశ్చయంగా ఇవ్వడం జరిగింది కోడలా. అలా అని నీకు నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రం ఉందని కాదు. వాడు నీ కన్న కొడుకే కావచ్చు, కానీ నా వంశానికి వారసుడు వాడు. వాడి భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి నిర్ణయం నేనే తీసుకుంటాను. వాడి తండ్రిని కూడా ఈ విషయంలో కల్పించుకోనివ్వను నేను. అందుకే పని సాకు చెప్పి సాకోరు నుంచి మళ్ళీ అహ్మద్ నగర్ పంపించేశాను వాణ్ణి. ఎందుకంటే వాడు నా నిర్ణయంలో వేలు పెట్టకుండా ఉండడానికి. ఇక నువ్వెవరివి? నేను వాడి తల్లిని, కానీ అత్తయ్యగారిలా కాదు. అన్నీ నోరు ముసుకొని సహించడానికి. అయితే వెళ్ళి అందరికీ చెప్పు, నీ కొడుకు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకో. వాణ్ణి ఈ షిరిడీలోనే ఉండనివ్వు. అప్పుడు వాడు కూడా సాయిలాగా బైరాగిలా మారి తిరుగుతూ ఉంటాడు జీవితం. ఇప్పుడు వాడు తండ్రి తిరుగుతున్నాడుగా. కేశవ్ ముందు విజయ మార్గం చాలా సుగమంగా ఉండింది. కాని కేశవ్ ఆ బైరాగి మాయలో పడి నాశనమయ్యాడు. ఏమి సాధించలేకపోయాడు జీవితంలో. నేనేది చేసినా కూడా ప్రహ్లాద్ మేలు కోసమే చేస్తున్నాను. మేలు ప్రహ్లాద్కా లేక మీకా? మనందరికీ నిస్సంశయంగా మేలు జరుగుతుంది.
ప్రహ్లాద్ దూరం వెళ్ళిపోతాడు, లండన్కి, ఆ బైరాగికి దూరంగా. అక్కడ ప్రభాకర్ డబ్బుతో పెట్టుబడులు పెడతాడు, వ్యాపారాలు చేస్తాడు సోనాలితో కలిసి. ప్రభాకర్కి అల్లుడయ్యాడంటే వాడి దగ్గర సమస్తం ఉంటుంది, పేరు, డబ్బు, పరపతి. ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళు వాడి దగ్గరికి, లండన్. ఎప్పుడు అంటూ ఉంటావుగా షిరిడి నుంచి వెళ్ళిపోవాలి, షిరిడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళు, లండన్కి వెళ్ళు, అక్కడ విలాసవంతంగా జీవించు. హరి ఓం. స్త్రీలు అమాయకులే కాకపోయి ఉంటే అప్పుడు మగవాళ్ల జీవితం ఇంకెంత కష్టంగా ఉండేదో. హరి ఓం. నేను చెప్పేదానిగా వైశాలి అక్క. నాన్నకెప్పుడు కేవలం ఆయన బిజినెస్ ఇంపార్టెంట్, ఆయన పేరు, ఆయన పరపతి, మిగతావేవి ఇంపార్టెంట్ కాదు. నాన్న ఈ రోజు వరకు నా కోసం ఏవైతే చేశారో అవి కేవలం ఇందుకోసమే. ఏదో ఒకనాడు నాకు ఆయన చేసిన ఉపకారం చూపించి నన్ను తన లాభం కోసం ఉపయోగించుకోవడానికి. నా హ్యాపీనెస్ ఈయనకి ఇందుకోసం ముఖ్యం కాదు, ఈయనకు కూడా సంతోషం కలుగుతుందని. ఏ సంతోషాలనైతే ఈయన నా కోసం ఏరేరి కొనుకొస్తారో అవి ఈయన దృష్టిలో కేవలం ఒక ఖర్చు మాత్రమే. ఆ బాకీ నా నుంచి ఈ రోజు తీసుకుంటున్నారు ఆయన. యూ డోంట్ లవ్ మీ డాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూ నెవర్ లవ్డ్ మీ. సోనాలి పెళ్ళయ్యేంత వరకు తన మీద స్పెషల్ కేర్ తీసుకో. తన మీద ఒక కన్నేసించు, తనని నీడలాగా వెన్నంటే ఉండు. తను ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా అప్పుడు తన పెళ్లి, నా డీల్ రెండూ ఆగిపోతాయి. సాయి, సాయి, ఎక్కడున్నారు మీరు? నేను మీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను. నేను మీతో అత్యవసరంగా మాట్లాడాలి. నేను ప్రభాకర్ గారి కూతుర్నే పెళ్లి చేసుకోను. కానీ నేను ద్వారకామాయికి పద ప్రహ్లాద్. కానీ సాయి, అక్కడ నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. నాన్నగారు, హరే కేశవ్, నువ్వెప్పుడు వచ్చావు? నా కొడుకుని మీ స్వార్థం కోసం బలి చేయాలనుకుంటున్నారా? ఎందుకేనా నన్ను షిరిడి నుంచి దూరంగా పంపించారు? కానీ నేను చచ్చినా అలా జరగనివ్వను. నేనేదైతే చేశానో అది ప్రహ్లాద్ భవిష్యత్తు కోసం చేశాను. మీరు చేసింది మంచో లేక చెడో కానీ మీరెందుకు నిర్ణయిస్తున్నారు? ప్రహ్లాద్ ఇష్టం ఏంటో అడిగారా మీరు? నా ఇంట్లో నేను ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి కూడా నేను నిన్నడిగి చేశానా ఏంటి కేశవ్? కానీ ప్రహ్లాద్ విషయంలో ఎలాంటి బలవంతం జరగకూడదు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు వాడు అదే చేస్తాడు. వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరగదు. ఈ మాటలు నువ్వు కాదురా, నీతో బైరాగి పలికిస్తున్నాడు. అతడు నాకు విరుద్ధంగా నీ మనసులో విషం నూరిపోశాడు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇది కండహార్ కాదరా, నా ఇల్లు. నాకు విరుద్ధంగా ఇక్కడ ఏ దుస్సాహసం చేయకు. సరే, అలా అయితే నేను కులకర్ణి సర్కార్ ఇంటిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నా కొడుకుని వెంట తీసుకొని. పద తేజస్వి, ఈ ఇంట్లో ఉండడం కోసం మనం మన అబ్బాయికి దూరం అయ్యే మూల్యం చెల్లించాల్సి వస్తే ఇక్కడ ఉండదు మనం. కొడుకు మీద మొదటి హక్కు తండ్రికి ఉంటుంది, తాతకు కాదు. ఇక ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో మంచి నిర్ణయం. నేను నా కొడుకుని సఫలం అవ్వటం చూడాలనుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను వాడు తన జీవితంలో ఏదైనా పని చేయాలని. చాలా గొప్ప పని. చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలి, అన్ని సుఖ సౌకర్యాలు ఉండాలి వాడికి.
ఒకవేళ రాజా ఇక్కడే ఉంటే ఆ బైరాగితో ఉండి అలాగే బ్రతకడం నేర్చుకుంటాడు. తేజస్వి, సాయి మీద పగ తీర్చుకోవడం కోసం నీ కొడుక్కి దూరం అవటం నీకిష్టమా? అదృష్టం శత్రుత్వమే ఉంది. లేకపోతే నేను కూడా ఆ సాయి మీద గుడ్డి భక్తితో నా కొడుకు జీవితం నాశనం అయిపోవటం చూసేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని అంతా సాయి కృప అని. సాయి మీద గుడ్డి భక్తి ఒక గుడ్డి తల్లి అవ్వటం కంటే మంచిదే తేజస్వి. ఎందుకంటే నువ్వు నీ కొడుకుని సాయికి దూరం చేస్తున్నావు. ఆయన శరణులోకి రావాలంటే మనుషులు ఎన్ని జన్మల సత్కర్మలు చేయాల్సి ఉంటుందో తెలియదు. కాబట్టి దైవ స్వరూపుడు ఆయన. ఇంకా ఆయన ఎప్పుడు ఎవరికి చెడ్డదారి చూపించలేదు. నీ కళ్ళకి ద్వేషపు పొరలు కమ్ముకున్నాయి. నిజానికి ఇది నీ దౌర్భాగ్యం. నేను విన్నదాన్ని బట్టి మావయ్య గారు, వీళ్ళ సాయి చెప్పిన మాటే. వివాహంలో భార్యాభర్తల యొక్క హోదా సరి సమానంగా ఉంటుందంట. ఇక ఆ ఆధారంతోటి, ఆ అధికారంతోటి ప్రహ్లాద్ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క నిర్ణయంలోనూ నాకు సరి సమాన భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి నేను మావయ్య గారి నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. హరి ఓం కేశవ్, ఇదైతే ఆ బైరాగి చెప్పిన మాటేగా. దీన్నైతే నువ్వు వ్యతిరేకించలేవు కదా? నవ్వుతున్నావెందుకురా? తండ్రిని కదా, ఒక్క క్షణం పాటు నా కొడుకు మీద ప్రేమతో భయపడిపోయాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది. సాయి మాటలని నేను ఎలా వ్యతిరేకించగలను? గుర్తొచ్చింది. సాయి చూపించిన మార్గంలో నడవటం నా ధర్మం. నాకు సాయి తోడుగా ఉండగా నాకింక భయం ఎందుకు? అలాగే సాయి ఉండగా ప్రహ్లాద్ పట్ల ఎలాంటి చెడు జరగనివ్వడు. వాణ్ణి వాడి కలల తీరానికి సాయి, ఇదంతా ఈ పిల్లలే చేశారు. రా, థ్యాంక్స్ పిల్లలు. ధన్యవాదాలు. జన్మదిన హార్దిక శుభాకాంక్షలు ప్రహ్లాద్. ధన్యవాదాలు. మేం పిల్లలందరం కూడా మీకోసం ఒకటి తయారు చేశాము, శ్రీకాంత్ మాస్టర్ గారి సహాయం తీసుకొని. అసలు మేము పుట్టినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాము. ఎవరు ఆలోచిస్తారు మేము చదువుకోవాలని, మేము కూడా పైకెదగాలని? విద్యకి మాలాంటి పేదవాళ్లతో ఏం సంబంధం ఉంటుంది? ఫీజులు కట్టలేమని మేము స్కూల్ కి ఎక్కడ వెళ్ళగలుగుతాము? మాస్టర్ గారు ఆటలు ఆటలాగా ఆడారు, కానీ అది ఆట కాదు. చెమురు లేని మా దీపాలని వారి జ్ఞాన దీపంతో వెలిగించారు. ఎప్పుడైతే మదిలో వత్తి వెలిగిందో మేము కూడా చదువుకోవడానికి ముందుకు వచ్చాము. మాస్టర్ గారి నుంచి ధైర్యం పొంది మేము ఎదగాలని ముందడుగు వేశాము. మా కోసం మీరు ఏదైతే చేశారో అలా ముందు ఎవరూ చేయలేదు. ఏ నమ్మకం అయితే మీరు మాకు ఇచ్చారో అది ముందు ఎవరూ ఇవ్వలేదు. మాస్టర్ గారి హ్యాపీ బర్త్డే, స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ డే. నిన్ను నేను నాలాగా తయారు చేస్తాను, ఉన్నత స్థాయి వైద్యుడిగా. భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద ఆయుర్వేద విద్యాలయానికి పంపించి చదివిస్తాను. మా తాతయ్య నన్ను వైద్యుని చేయాలనుకుంటున్నారు సాయి. అయితే నీకు వైద్యుడవటం ఇష్టం లేదా? నిజం చెప్పాలంటే
అసలు నేనేమవ్వాలనుకున్నానో నాకే తెలీదు. నా చిన్ననాటి స్నేహితురాలకుతుంది. ఆమె భర్త ఇంజనీర్. ఏమి సంపాదన! నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలి. పిల్లలు ఏ అంటే ఈ అక్షరాన్ని బి అంటారు. ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. క్లాస్ కి ఎప్పుడు సమయం అవుతుందని ఎదురు చూస్తున్నాము. అంటే మీ అందరికి క్లాస్ నచ్చింది. మీరంతా బాగా చదువు చెప్తారు, అన్ని చక్కగా అర్థమవుతాయి. ఇంకా మాకు బాగా చదువుకోవాలని కోరిక కలుగుతుంది. ఏమైంది ప్రహ్లాద్? సాయి, మీరు సరిగ్గానే చెప్పారు. ద్వారకామాయికి వచ్చాక నాకు నా ప్రశ్నలు అన్నిటికీ జవాబులు దొరుకుతాయని. నేనేం చేయకూడదు అది నాకు తెలుసు. పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళాలనుకోవట్లేదు. కానీ నాకు అసలు ఇది అర్థం అవటం లేదు. నేనేం చేయాలో అది ఈరోజు స్పష్టమైంది. ఏ సంతోషం అయితే నాకు ఈ పిల్లలు ఇచ్చారో, ఇంకా ఏ సంతోషం అయితే నాకు వీళ్ళకి చదువు చెప్తే దొరుకుతుందో, అది నాకు ఇంకెక్కడా దేనిలోనూ దొరకదు. ఈ పని నేను నా ఇష్టంతో చేస్తున్నాను, అందుకే బాగా చేయగలుగుతున్నాను కూడా. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నేను ఒక ఉపాధ్యాయుని అవ్వాలనుకుంటున్నాను. సాయి, తాతయ్య నా కోసం ఏదైతే ఆలోచించారో అది తప్పు కాదు, కానీ అది నాకు సరైనది కాదు. ఎందుకంటే నా సంతోషం లండన్ పార్టీలలో లేదు, ఈ పిల్లలందరికీ చదువు చెప్పడంలో ఉంది. నా జీవితానికి ఇప్పుడు ఒకటే లక్ష్యం, షిరిడిలోని పిల్లలందరూ విద్యావంతులవటం. నీ ఈ కళని నిజం చేయటంలో నేను నీకు సహాయం చేస్తాను ప్రహ్లాద్. నాన్న, మీరు లేనప్పుడు ఇక్కడ ఏమేం జరిగిందో మీకు అస్సలు తెలీదు. నాకంతా తెలుసు ప్రహ్లాద్. ఇక ఇప్పుడు నేను వచ్చేసానుగా, ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుంది. కానీ తాతయ్యని ఎవరు ఒప్పిస్తారు? నువ్వే ఒప్పిస్తావు ప్రహ్లాద్. ఇప్పుడు నువ్వేమీ తప్పుగా ఆలోచించలేదుగా, మరి భయం ఎందుకు? మనం బంధాల నుంచి పారిపోలేము, వాటిని వెంట తీసుకుని నడవాల్సుంటుంది. అందుకని ఒకవేళ మీ తాతయ్య నీకు వివాహం చేసి నిన్ను విదేశాలకి పంపించాలనుకుంటే అప్పుడు నువ్వే స్వయంగా ఆయనకి వివరించాలి. నీ సంతోషం దేంట్లో ఉందో నువ్వే నీ మనసులో మాట ఆయనకి చెప్పాల్సుంటుంది. ఆయన ఒప్పుకోరు సాయి. నీ పని నువ్వు చెయ్యి ప్రహ్లాద్. ఆ పైన అల్లా మాలిక్. అమ్మా, నానమ్మా, తాతయ్య గారి వైద్యశాలలోకి రండి. ఏమైంది? ఏంటి ఎందుకు అరుస్తున్నావు? ప్రహ్లాద్, మీ అందరితో ఏదో చెప్పాలంట. వీడేదో ఆలోచించాడు, దానికి నేను తోడుగా ఉన్నాను. అలాగా? ఏం ఆలోచించాడు వీడు? తాతయ్య, నేను మీకు చాలా గౌరవం ఇస్తాను, ఇక మీ మీద చాలా ప్రేమ కూడా ఉంది. కానీ నాకు ఇది కూడా తెలుసు, మీరు నా కోసం ఏదైతే ఆలోచిస్తున్నారో అది నా మంచి కోసమే అని. కానీ దాంట్లో నా సంతోషం లేనప్పుడు అది నాకు మంచిలా అవుతుంది. మీరే చెప్పండి తాతయ్య. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తాతయ్య, నాకు పెళ్లి చేయొద్దు, నన్ను లండన్ పంపించొద్దు. నిన్ను లండన్ పంపించొద్దు అంటావు. అయితే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అంటే షిరిడీలో అంత గొప్ప పని ఏముందని, దానివల్ల నీ భవిష్యత్తు ఉజ్వలమయ్యేది? భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలంటే ఇది ఒక్కటే అర్థమా? నాకు పేరు రావటం,
లేకపోతే నేను ఏదైతే చేస్తానో దాంట్లో నాకు ఎంత సంతోషం, ఎంత ఆనందం దొరకటమా, అవి నాకు మరి ఏ పనిలో దొరకనంతగా. అందుకే నేను నా జీవిత లక్ష్యాన్ని వెతుక్కున్నాను. ఇప్పుడు నేను నా జీవితాంతం షిరిడిలో పిల్లలకు చదువు చెప్తాను. షిరిడిలో పిల్లలకి చదువు చెప్తాను, వాళ్ళని విద్యావంతులు చేస్తాను. మరీ ముఖ్యంగా పెద్ద పిల్లలకి వాళ్ళకి ఇప్పటిదాకా విద్య నేర్పడం అనవసరమని అనుకుంటున్నారు. అయ్యో భగవంతుడా, నా కొడుకు మతి చెడిపోయినట్టుంది. నా పెంపకంలో ఏం లోపం జరిగిందో ఏమో. అమ్మ కోడలా, చూసావా వీడు ఎంత పెద్దవాడైపోయాడో. వాడి నిర్ణయాలు వాడే తీసుకోగలుగుతున్నాడు. హరి ఓం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నీ తాతయ్య ఆశీస్సులు కూడా తీసుకోవా ఏంటి? నిన్ను చాలు నాన్నగారు, చాలు. నా ఎదురుగా నా కొడుకు మీద ఎవరూ చేయి చేసుకోవడానికి వీల్లేదు. వీడి తాతయ్య అయినా సరే. ఎందుకంటే నాకు తెలుసు వీడు తప్పు చేయలేదని. లేదు నాన్న, కొట్టనివ్వండి తాతయ్యని. ఒకవేళ నన్ను కొడితే మీ కోపం చల్లబడుతుందంటే ఎంత కావాలో అంత కొట్టండి. ఏం శిక్ష వేస్తారో వెయ్యండి. కానీ నేను ఈ పెళ్లి చేసుకోను, చచ్చినా చేసుకోను. ఇది నా నిర్ణయం. ఇక నా నిర్ణయాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. మొత్తం నీ కారణంగానే జరిగిందిరా మొత్తం. నీలాంటి కొడుకుంటే ఇంకా ఎవరికైనా శత్రువుల అవసరం ఏముంటుంది జీవితంలో? శత్రువులు ఎవరో కాదు, మన నుంచి మన సంతోషాలని దూరం చేస్తారో వాళ్ళు. అదే మీరు ప్రహ్లాద్ పట్ల చేస్తున్నారు. విషపు పాము వీరా నువ్వు. మళ్ళీ ఇదేం కొత్త నాటకం కులకర్ణి గారు? మొదట మీరే వివాహ ప్రస్తావన తెచ్చారు, ఇప్పుడు మీ మనవడే నిరాకరిస్తున్నాడు. మీ అబ్బాయి కూడా మీ మాట వినటం లేదు. మీ అమ్మాయి కూడా నిరాకరిస్తుంది కదా ప్రభాకర్ గారు. కానీ నా ఇంట్లో నా మాటే చెల్లుతుంది కులకర్ణి గారు. అవునా? కానీ ఆ రోజు అందరి ముందు ఏ విధంగా తను మిమ్మల్ని వ్యతిరేకించిందో దాన్ని చూస్తే మాకింకేదో అర్థమయ్యిందే. కనీసం మా వాళ్ళు ఇంట్లో విషయాన్ని ఇంట్లోనే ఉంచుతారు, సమాజం ముందు వ్యతిరేకించడం అది చెయ్యరు. రెచ్చగొట్టడం ఆపండి కులకర్ణి గారు. ఇప్పుడు మీ మనవడు పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాడు. మరిప్పుడు ఈ విషయం సొసైటీలోకి వెళ్ళదా? మీ ఇద్దరి బాధని నేను అర్థం చేసుకున్నాను. సోనాలి ఇంకా ప్రహ్లాద్ ఇద్దరు ఈ కాలం పిల్లలు, విద్యావంతులు. వాళ్ళు పెళ్లికి నిరాకరించటం చాలా సహజం. అందరూ మొదట్లో వద్దనే అంటారు. నేను మాత్రం పెళ్లి కోసం వెంటనే ఎక్కడ ఒప్పుకున్నాను? నేననుకోవటం లేదు ప్రహ్లాద్ వాళ్ళ నాన్న కూడా వెంటనే పెళ్లికి ఒప్పేసుకుని ఉంటాడని. అంటే దాని అర్థం ఇది కాదుగా, అసలు వాళ్ళు పెళ్లే చేసుకోరని. సరిగ్గా చెప్పింది నా కోడలు. ప్రభాకర్ గారు పిల్లలండి, వాళ్లే ఒప్పుకుంటారు. చివరికి జరిగేది అదే ఏదైతే మనం అనుకుంటున్నామో. హరి ఓం. కానీ ఈ విషయాలన్నింటి కోసం వేస్ట్ చేయడానికి నా దగ్గర అంత సమయం లేదు. నేనైతే సోనాలిని ఒప్పిస్తాను. ఒకవేళ ఈ డీల్ జరగాలని మీరు కోరుకుంటే మీ మనవడికి నచ్చ చెప్పండి, తనను ఒప్పించండి. అదంతా మీరు నాకు వదిలేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు.
రా సోనాలి, రామ్మా, ఇక్కడికి రా. ఇలా కూర్చో, మనిద్దరం కూర్చుని కొంచెం మాట్లాడుకుందాం. మీరు లోపలికి వెళ్ళండి, నేనున్నానుగా. పాప విషయం నేను చూసుకుంటానులే. వెళ్ళండి, కూర్చో కూర్చో. చూడు, అమ్మగారు, గులాబీ షర్బత్ తీసుకురా, ఐస్ వేసి, అమ్మాయి కోసం. సోనాలి, నువ్వు బాధగా కనిపిస్తున్నావు. నిన్ను గమనిస్తున్నాను, నిన్ను అర్థం చేసుకుంటున్నాను కూడా. ఎందుకంటే నేను కూడా నీలాగే బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను. చూడు, నువ్వు నీ మనసుని నా దగ్గర తేలిగ్గా ఉంచుకోవచ్చు. మనసులోని బాధ చెప్పుకుని నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఆంటీ. హా? అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను అదే చేస్తాను ఏదైతే నా లైఫ్కి మంచిదో. అందుకే నేను ఈ పెళ్లి చేసుకునేదే లేదు. రాజా, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? సోనాలికి షిరిడి తిప్పి చూపించు. చూడు, పాపం ఎంత విచారంగా ఉందో. కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కానీ అమ్మ, నేనెందుకు? నేనిప్పుడు నేను కూడా, అంటే నేను ఇదే రైట్ టైం అన్ని విషయాలు క్లియర్ చేయటానికి. నాకు బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఇంట్లోనే ఉండి బోర్ అవుతుంది. చూసావా, సోనాలి షిరిడి చూడాలంట. వెళ్ళు తన్ని తీసుకుని. సోనాలి, మా పొలాలు చాలా అందంగా ఉంటాయి. కన్ను చూపు మేరలో మొత్తం పొలాలే పొలాలు. వెళ్ళు, సోనాలి తీసుకెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తాను పెళ్లికి ఎప్పటిదాకా నిరాకరిస్తారో మీరు. మంచిదే అయింది నువ్వు రిజెక్ట్ చేయటం. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ నేననుకున్నాను నువ్వు నాతో షికార్కి వస్తాననగానే నువ్వు నన్ను పెళ్లికి ఒప్పించడానికి వస్తున్నావేమో అని. మిర్రర్లో నీ ముఖం చూసుకున్నావా? అంటే ఏంటి, చూసుకోకుండా ఎలా? మరైతే మిర్రర్లో నీ ముఖం చూసుకున్న తర్వాత కూడా నీకింత మిస్అండర్స్టాండింగ్ ఎలా? అది కూడా నీ గురించి. చూడు, నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నేను తాతయ్యతో చెప్పేశాను. నేను కూడా మా నాన్నకి ఖచ్చితంగా నో చెప్పేశాను. ఏమన్నారాయన? వాట్ డిడ్ కుల్కర్ణి అంకుల్ సే? ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు వై ఆర్ దే ఫోర్సింగ్ us? ఓహ్, ఐఎమ్ సారీ, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఐ అండర్స్టాండ్ అండ్ స్పీక్ ది లాంగ్వేజ్, సో ఇట్స్ ఓకే. వీ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్ ఆఫ్ ఇట్. దొరుకుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. మేనర్స్ లేవు నీకు. ఏంటి? ఐ మీన్, ఎలాంటి అబ్బాయివి నువ్వు? ఈ మాత్రం కూడా తెలీదా? ఎప్పుడైతే ఒక అమ్మాయితో కలిసి నడుస్తున్నప్పుడు తన అంబ్రెల్లా పట్టుకోవడం గుడ్ మేనర్స్ అవుతుందని? నేనైతే చెప్పలేదుగా గొడుగు తీసుకురమ్మని. ఇంత ఎండలో గొడుగు లేకుండా నడిస్తే నా స్కిన్ పాడైపోతుంది. ద వెదర్ ఇస్ టెరబుల్ హియర్. ఇంత ఎండలో జనాలు పనులు చేసుకుంటున్నారుగా. బాబాయ్, బాబాయ్ మీరు బానే ఉన్నారా?
మీరందరూ అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఏం చెప్పమంటావు ప్రహ్లాద్ బాబు, పొద్దుటి నుంచి ఈ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది, వేడి కూడా బాగా ఉంది. పనిచేసే వాళ్ళందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అయితే మీరందరూ నీడలోకి వెళ్ళి సేద తీర్చుకోండి. వర్షాకాలం దగ్గర పడింది బాబు. రైతులందరూ పొలాలు దున్నుకోవడం మొదలు పెట్టారు. అందుకే ఇప్పుడు పని ఆపడం కుదరదు బాబు. ఇలా అయితే సాయంత్రం అయ్యేసరికి మీరందరూ అస్వస్థతకి గురవుతారు. మీరందరూ సాయిని కలిసి రండి. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం చెప్తారు. అంటే ఇప్పుడు సాయి వచ్చి వీళ్ళందరికీ గొడుగు పెడతారా? ఒకవేళ గొడుగు ఎండ నుంచి కాపాడినా కూడా, కానీ ఈ వేడి, ఓహ్. సాయి తెలుసుకుంటే ఇప్పుడే ఇక్కడికి మేఘాల్ని దింపుతారు. కానీ సాయి ఎవరో రోగిని చూడటానికి బయట ఊరికి వెళ్ళారు. ఏమైంది నాన్నగారికి? తాతయ్య ఇది తాగండి. ఏమండి? చిన్న సర్కార్ గారు, ఇదే ఇప్పుడు సమస్య. సర్కార్ గారు నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఆఖరికి ఒక్క చుక్క నీళ్లు కూడా తాగలేదు. ముందే అనారోగ్యంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆయన ఒక్కసారిగా అన్నం నీళ్లు మానేస్తే పరిస్థితి ఇంకా విషమిస్తుంది. మీరే కాస్త ఆలోచించండి. ఈ వయసులో ఆయన శరీరం ఎంత తట్టుకోగలదు? కానీ అన్నం నీళ్ళు ఎందుకు మానేశారు? తాతయ్య ఇలా అయితే కుదరదు. ఇదిగో పట్టండి, నా చేతితో తినండి. వద్దు. కానీ ఎందుకు నాన్నగారు? ఎందుకు ఈ పంతం? బతకాలన్న కోరిక లేదురా నాకు. చిన్న సర్కార్, కులకర్ణి సర్కార్ గారు ప్రాణత్యాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? ఎందుకంటే మొండితనంలో మీ తాతగారు మీకన్నా ఓ మెట్టు ఎక్కువే. మీరు కూడా ఆ అమ్మాయిని వివాహం చేసుకుని పంతం పట్టి కూర్చున్నారు కదా, అందుకే పెద్ద సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన మనసు విరిగిపోయింది. ఈయన కొడుకు, ఈయన మనవడు ఈయన మాట వినప్పుడు ఈయన అసలు జీవించి ఉండటంలో అర్థమే లేదు. పుట్టినప్పటి నుంచి పెంచి పోషించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చినా ఆయన సొంత మనుషులే ఇప్పుడు ఆయన మాట పెట్టలేదు. తాతయ్య అలా చెయ్యొద్దు. ఏమన్నా తినండి. వద్దు. నేను ప్రభాకర్ గారికి మాట ఇచ్చాను. నీ వివాహం ఆయన కూతురుతో చేస్తానని. నేను తప్పు చేశానురా. నిన్ను నానుకొని మాట ఇచ్చేసా, నిన్ను అడగకుండానే. కానీ ఇప్పుడు ఈ వయసులో ఇంత పరపతుండి నేను మాట తప్పటం అంతకంటే ఉత్తమం ప్రాణత్యాగం చెయ్యటమే. కనీసం నా పూర్వీకుల పేరుకైనా కళంకం అంటదు. తాతయ్యలో మాట్లాడకండి, కొంచెం తినండి. నువ్వు వివాహానికి అంగీకారం తెలుపనంత వరకు నేను అన్నం కానీ నీళ్లు కానీ తీసుకోను. ఏం సంస్కారం రాజా నీది? నీ పంతం కోసం నువ్వు మీ తాతయ్య మరణానికి కారణమవ్వాలనుకుంటున్నావా? వద్దు కోడలా, వద్దు. వాడినేమనొద్దు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనివ్వు. వాడికి ఎందులో సంతోషం ఉంటే అదే చేయనివ్వు.
నాకు దేంట్లో సంతోషం ఉందో ఇప్పుడు అదే చేస్తున్నా. మీ అందరికి ఒక విన్నపం, అందరూ దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎప్పుడైతే నా ఆత్మ నా దేహాన్ని త్యజించి వెళ్ళిపోతుందో అప్పుడు నా దేహానికి ఎవరు కూడా అంతిమ సంస్కారం చెయ్యకండి. సాయి, సాయి, సాయి కొంచెం ఆగండి. సాయి, 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 మీరు ఎప్పుడంటే ఇప్పుడే నాతో పాటు ఇంటికి రండి. తాతయ్య చాలా అస్వస్థంగా ఉన్నారు. ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. ఇప్పుడు నేను పెళ్లికి అంగీకారం చేసేంత వరకు ఆయన అన్నం తినడంట, నీళ్లు తాగడంట, ప్రాణాలు వదిలేస్తాడంట. సాయి, నాకు తెలుసు తాతయ్య ఎప్పుడు మీతో తప్పుగానే వ్యవహరిస్తూ ఉంటాడని, కానీ ఆయన ఆదుకోండి సాయి. ఇప్పుడు నేను భిక్షాటన చెయ్యాల్సిన సమయం ప్రహ్లాద్. సాయి, తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆయనకేమైనా జరిగితే? ప్రహ్లాద్, నిశ్చింతగా ఉండు. ఆయనకి ఏమీ అవ్వదు. నేను నిన్ను తర్వాత కలుస్తాను. సాయి మీద నా మాటలు ఎందుకు ప్రభావం చూపట్లేదు? ఈయన ఎప్పుడు అలా చెయ్యరు. నేనేం చెయ్యను. ఎప్పటి వరకు అయితే నువ్వు వివాహానికి అంగీకరించవో అప్పటి వరకు నేను అన్నం నీళ్లు తీసుకోను. నా కారణంగా తాతయ్యకి ఏం అవ్వకూడదు. లేదు, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ తాతయ్య షరత్ ఇదే అయితే నాకు ఈ షరత్ అంగీకారమే. ఎప్పటి వరకైతే వాడు వివాహానికి ఒప్పుకోడు అప్పటి వరకు నేను అన్నం నీళ్లు ముట్టుకోను. ఎవరో దొంగలా ఉన్నాడు. సర్కార్, మీరు బానే ఉన్నారా? హరి ఓం. సర్కార్, మీరు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు. మీ ప్రాణాలు పోతాయేమోనని నేను ఎంతో భయపడ్డాను సర్కార్. అప్పుడప్పుడు శుభం పలుకుతూ ఉండరా, అందుకే నేను అపశకున పక్షి అనేది. రే, నేను మహాజ్ఞానిని రా ఈ ఆయుర్వేద వైద్యంలో. ఏ మందులు మింగితే అస్వస్థతకు గురవుతారో, ఏ మందులు వాడితే తిరిగి స్వస్థత చేకూరుతుందో నాకు చాలా బాగా తెలుసు. హరి ఓం. సర్కార్, మీరు పెద్దమ్మ గారికి కూడా అనుమానం రాకుండా భలే అభినయం చేశారు. నా తెలివితేటలు ఎవరికి వస్తాయిరా? ఒకవేళ రుక్మిణికి తెలిసిందంటే కేశవ్ ముందు వెళ్ళగెక్కేస్తుందని. అందుకే దొంగ చాటుగా ఇక్కడ ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేశాను సర్కార్? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిలబడ్డానా నేను ఇక్కడ?
త్వరగా భోజనం పెట్టరా. ఇదిగోండి తీసుకోండి, త్వరగా తినేయండి. అయినా సర్కార్ మీ తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఏం పథకం వేశారు మీరు. మీరు ఎంతలా చిన్న సర్కార్ గారిని భావోద్వేగానికి గురి చేశారంటే బాబు తప్పకుండా వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత లండన్ కూడా వెళ్ళిపోతాడు. కనీసం ఆ బైరాగికి ఒక భక్తుడైనా తగ్గిపోతాడు సర్కార్. తినండి తినండి. నువ్వే అన్నావుగా ఏమైనా తినండి తాతయ్య గారని. అందుకే నీ మనసు నొప్పించలేక భావోద్వేగంతో నీకోసమే తింటున్నాను ప్రహ్లాద్. భావోద్వేగం వల్లే అవుతారు తాతయ్య ఎవరికైతే ఇతరుల పట్ల భావనాలుంటాయో. మీరైతే కేవలం మీ గురించి ఆలోచిస్తారు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది సాయి మీకు నచ్చ చెప్పడానికి నాతో పాటు ఎందుకు రాలేదు. ఆయనకి తెలిసినట్టుంది మీరు నాటకం ఆడుతున్నారని. కానీ నేనే పిచ్చోని, నేను మీకు ఇది చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నేను ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నానని. కానీ మీరిప్పుడు నిజంగానే ఆకలితో ఉన్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఎందుకంటే మీకోసం నేను నా జీవితాన్నే కాదు సోనాలి జీవితాన్ని కూడా నాశనం అవ్వనివ్వను. చిన్న సర్కార్ మీ అమ్మ దేహాన్ని త్యజించింది, కానీ మీ అమ్మమ్మ ఈ లోకంలో లేదు అని నీకు ఎవరో అబద్ధం చెప్పారు. సోనాలి, ఐఎమ్ సారీ. I didn't want to hit you yesterday, but మామ్ ఎప్పుడైనా షిరిడి వచ్చిందా? I'm not aware of this. మీ అమ్మ ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేయలేదు. మరి అమ్మమ్మ ఇప్పుడు జీవించే ఉందా? చెప్పండి నాన్న, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇస్ గ్రాండ్ మా అలైవ్? ఏం మాట్లాడుతున్నావు సోనాలి? మీ అమ్మ చనిపోవటానికి 1 సంవత్సరం ముందే మీ అమ్మమ్మ కూడా చనిపోయింది. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఆల్ ఆఫ్ సడన్? ఎవరైనా నీకేమైనా చెప్పారా? సాయి. సాయా? ఆయన్నే చెప్పారు. అమ్మ ఆయన్ని కలవడానికి వచ్చిందంట అమ్మమ్మతో కలిసి. నువ్వు ఆయన్ని కలవటానికి ఎందుకు వెళ్ళావు? వాట్ వాజ్ ద నీడ్ అండ్ వై ఆర్ యు సో ఇన్నోసెంట్? అంటే నీతో ఎవరేం చెప్పినా సరే నువ్వు నమ్మేస్తావా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ డాడీ, కాంట్ ఐ? ఒకవేళ సాయి నాకు అమ్మ గురించి ఇలా చెప్పారు కాబట్టి అది నేను మీ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. దీనిలో అంత పెద్ద విషయం ఏముంది? పెద్ద విషయం కాదు సోనాలి, ఇవన్నీ వేస్ట్ మాటలు. నువ్వు ప్రహ్లాద్ని పెళ్లి చేసుకుంటున్నావు, పెళ్లి చేసుకుని లండన్ వెళ్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో. ఆ మూర్ఖుడిని నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఈ విషయం నేను మీకు ముందే చెప్పేశాను. ఇక ఈ విషయం గురించి నేను మీతో అప్పటిదాకా మాట్లాడను. ఎప్పటి వరకైతే మీరు నాకు అమ్మ షిరిడి రావడానికి గల కారణం గురించి చెప్తారో, ఏదైతే మీరు నా దగ్గర దాయాలనుకుంటున్నారో. ఎనఫ్ సోనాలి, ఎనఫ్. నా దగ్గర ఇలాంటి వేస్ట్ విషయాలకు టైం లేదు.
అప్పుడు నేను సాయిని అడుగుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఐ హావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ యువర్ టాంట్రమ్స్. నాకు నువ్వు ప్రహ్లాద్ని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంత వరకు ఈ గదిలోంచి బయటికి వెళ్ళలేవు. గాడ్స్, సోనాలిని కనిపెట్టుకునుండండి. మళ్ళీ నేను చెప్పేంత వరకు తను గదిలోంచి బయటికి రావటానికి పర్మిషన్ లేదు. సాయిని కలిశానని చెప్పగానే నాన్నెందుకు ఇంత కంగారు పడ్డారు? అమ్మ షిరిడి వచ్చిందంట కానీ అనడంతో కూడా కోపం వచ్చింది. అసలు ఏం విషయం దాస్తున్నారీనా? నేను సాయిని కలిసి తీరాలి. కానీ ఎలా వెళ్ళాలి? ఆగండి మేడం. సర్కారు ఈ రోజు మనందరినీ భూమి పూజ జరిగిన చోటికి ఎందుకు పిలిచారు? ఇది విచిత్రమే. మామూలుగా ఆయన ఎప్పుడు మనల్ని పంచాయతీ దగ్గరికి పిలుస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్రాలు జరిగినప్పుడు ఏదో పెద్ద అనర్థమే జరుగుతుంది అనుకోవాలి. సాయి, తాతయ్య ఖచ్చితంగా నన్ను ఒప్పించడానికి కొత్త పథకం వేసి ఉంటారు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. రామారావు గారు, మీరు ఇక్కడెలా? కుల్కర్ణి గారు ఉన్నపళంగా పిలిచారు. ఎందుకో తెలీదు.